హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాధాకృష్ణ క్రియేషన్ అండి. లైనింగ్ బ్లౌజ్కి ఎలాంటి లైనింగ్ వేస్తే బాగుంటుంది, ఎలాంటి లైనింగ్ వేయకోకుంటే బాగుంటుంది, ఫిట్టింగ్ ఏది బాగుంటుంది అన్నది కొంచెం డిస్కషన్ చేసుకుందాం, సరేనా. ఈ క్లాత్ వచ్చేసి 2x క్లాత్ అండి. లైనింగ్ లోపల ఇది వచ్చేసి పాలిస్టర్ క్లాత్ అండి. ఇది వచ్చేసి కాటన్ క్లాత్ అండి. వచ్చేసి ఫస్ట్ 2x గురించి మనం మాట్లాడదాం. 2x క్లాత్ వచ్చేసి టైలర్కి ఏ టైలర్స్కి ఇచ్చినా కూడా ఒక్కొక్కసారి వాష్ చేసి కటింగ్ చేసి కుట్టేస్తారండి. కస్టమర్స్ వచ్చేసి ఒక 2-3 సార్లు వేసుకున్న తర్వాత లోపల లైనింగ్ వచ్చేసి టైట్గా కూర్చుంటుంది, పైన క్లాత్ సరిగ్గా లేదండి అని అంటూ ఉంటారు కదా. 2x క్లాత్ ఇవ్వడం రాంగ్ అండి. సరిగ్గా అనేది ఫిట్టింగ్ లోపల బాగుంటుంది, బయట వచ్చేసి కొంచెం లూజ్గా ఉంటుంది. 2x క్లాత్ అవాయిడ్ చేయడం చాలా బెస్ట్ అనే చెప్తాను నేను. పాలిస్టర్ క్లాత్ నెక్స్ట్ వచ్చేసి పాలిస్టర్ క్లాత్ అండి. పాలిస్టర్ క్లాత్ చూస్తున్నారు కదా, ఈ కుట్టిన విధానానికి ఇక్కడికి చాలా డిఫరెంట్ ఉంది చూడండి. పాలిస్టర్ వచ్చేసి పల్చగా ఉంటుంది చూడండి, తేలిగ్గా ఉంటుంది. బ్లౌజు ఇలా అన్నా కూడా కొంచెం ఎక్కడి నుంచి అన్నా కానీ కొంచెం సాగే గుణం ఎక్కువ ఉంటుందండి పాలిస్టర్లో. అలా పాలిస్టర్ వీలున్నంత వరకు వద్దనే చెప్తాను. బ్లౌజ్ ఎంత ఫిట్టింగ్ నీట్గా కుట్టినా కూడా కొంచెం లూజ్గా అనిపిస్తుంది. వేసుకున్న వాళ్ళకు మాత్రం కంఫర్టబుల్గా బాగా ఇది టైట్ పట్టేస్తుంది. మిగతావి కొంచెం లూజ్గా బాడీ మీద ఫ్రీగా ఉంటుంది. అలా అని కొంతమంది ఇది ఎక్కువగా ఇష్టపడుతుంటారు వాళ్ళకి, కానీ వీలున్నంత వరకు పాలిస్టర్ వద్దనే అంటానండి. నెక్స్ట్ వచ్చేసి కాటన్. ఇది నెక్స్ట్ కాటన్ అండి. కాటన్ కానీ మనం ఉతికి ఆరేసిన తర్వాత మనం కటింగ్ చేసి కుట్టుకుంటాం కాబట్టి బెటర్ ఆప్షన్ అనే అంటానండి నేను కూడా. కాటన్ ఉతికినా కానీ మంచి క్వాలిటీ తీసుకుంటే కాటన్ చాలా బాగా వస్తుంది. బ్లౌజ్ ఫిట్టింగ్ కూడా చాలా బాగుంటుంది అండ్ ప్రాబ్లమ్స్ కూడా ఏముండవు కాబట్టి మనం చూసుకోవచ్చండి, ఓకేనా. కాటన్ బెస్ట్ ఆప్షన్ అనే చెప్తాను. వచ్చేసి మీరు బయట పైన తీసుకున్న ఫ్యాబ్రిక్తో దృష్టిలో పెట్టుకొని మరీ తీసుకోవచ్చండి. ఇది వచ్చేసి వాషబుల్ అయిందంటే ఇది కూడా బయట సింక్ ఎక్కువ అవుతుందండి, అది కూడా చూసుకొని వాషబుల్ చేయాలా లేదా అన్నది కూడా ఆలోచన చేసుకొని తీసుకునేది బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను. దీనికంటే హాఫ్ పట్టు తీసుకోవడం బెటర్ ఆప్షన్ అండి. శారీ అంత రేట్ పెట్టి కుట్టించుకుంటున్నాం, బ్లౌజ్కి ఇంత కాస్ట్ పెడుతున్నాం. ఒక 100 రూపీస్ పెట్టి మంచి పీస్ తీసుకుంటే వాషబుల్ అనేది ఉంటుంది కదా, మైన్ ఫ్యాబ్రిక్ కూడా. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఏమన్నా నేను చెప్పినది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చెప్పిన విధానం ఎలా ఉందన్నది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.